అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇక్కడ కలవడానికి కారణం ఏంటంటే, మనం శ్రీ గాయత్రి టూర్స్ తరపున హై ఆల్టిట్యూడ్ అంటే మనం ఎక్కడైనా కూడా యాత్రకి వెళ్ళినప్పుడు కొండల ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఆ హై ఆల్టిట్యూడ్లో మన ఆక్సిజన్ లెవెల్స్, మన లంగ్ కెపాసిటీ వీటి కోసం ఇంప్రూవ్ చేసుకోవడం ఎలాగా అనే దాని మీద నేను ఒక యోగా టీచర్ని కాబట్టి నా వంతు సహా చేయడానికి నేను ఈరోజు మీకు క్లాసెస్ చెప్తున్నాను. సో యోగా వల్ల మనకి హై ఆల్టిట్యూడ్లో మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం ఈ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ముందుగా ఈరోజు మనం చేసే ఎపిసోడ్లో బేసిక్ అంటే చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. అంటే యాక్చువల్గా ఈ యాత్రకు అనే వరకు మనం పెద్దవాళ్ళే ప్రయాణం చేస్తూ ఉంటాము, చిన్నవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో మనం ఈరోజు ఆ పెద్దవాళ్ళకి సంబంధించి అంటే బేసిక్ లెవెల్ నుంచి మనం ఎలాగా స్టెప్ బై స్టెప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎలా నేర్చుకోవాలి అంటే ప్రాణాయామం బేసిక్ లెవెల్లో నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ప్రతి ఒక్కటి మనం యోగాలో ప్రాణాయామం కానీ ఆసనాలు కానీ చిన్న చిన్న వార్మప్స్ కానీ అన్ని బేసిక్ లెవెల్ నుంచి చెప్తాం. ఎందుకంటే ఇక్కడ మనం చేయకపోతే మనకి ప్రాబ్లం అవుతుంది. బేసిక్ లెవెల్లో చేయడం అనేది ఎందుకంటే కొంతమంది ప్రాక్టీస్ ఉంటుంది యోగాలో. ఇప్పుడు ఎవరైతే యాత్రలకు వస్తున్నారో వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటాయి, వాకింగ్ చేస్తుంటారు, కొంతమంది యోగా చేస్తుంటారు. కానీ ఇంకొంతమంది అసలు ఏమీ చేయరు, ఇంట్లో వాళ్ళ పనులు చేసుకొని వాళ్ళ ఆఫీస్ పనులు చూసుకొని వచ్చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం బేసిక్ లెవెల్ నుంచి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకని మనము బేసిక్ లెవెల్ నుంచి చెప్తాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా మందికి చాలా డౌట్లు కూడా రావచ్చు. దానికి మనకు సంబంధించి కూడా మనం ఒక క్లాస్ అనేది మనం లైవ్ ఇస్తున్నాము. ఆ లైవ్ క్లాస్లో కూడా చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. సో మీకు ఏ టైంలో కూడా మీరు చేసినా కూడా మీకు అందుబాటులో ఉండేటట్టుగా మేము ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మీకోసం అరేంజ్ చేస్తున్నాం. సో మీ వరకు మీరు ఎంత చేయగలుగుతారో అంతవరకు మీరు మీ సహాయశక్తిలో ప్రయత్నించండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దానికి సంబంధించి మీరు కింద కమెంట్స్ పెట్టచ్చు, లేదా మీరు మెసేజ్ పెట్టవచ్చు. మేము లైవ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం కాబట్టి ఆ లైవ్ ప్రోగ్రామ్లో కూడా మీరు అడగవచ్చు. అలాగే ఆఫ్లైన్లో కూడా మీకు అందుబాటులో కొంచెం ఏర్పాటు చేస్తున్నాము. నేను శర్మ గారు కొంచెం డిస్కస్ చేసి చేస్తున్నాం, దాన్ని ప్లాన్ చేస్తున్నాము. మీ ఒక గ్రూప్ ఒక ప్లేస్కి వచ్చి అక్కడికి ఒక వీకెండ్ ఏదైనా ఆదివారం పూట వచ్చి అక్కడ మీకు చెప్పేటట్టుగా మీకు అందుబాటులో మీ డౌట్స్ క్లియర్ చేయడానికి అలాగా ఒకవేళ వీలైతే చేస్తాం. అది లేకపోతే మీరు ఇలాగే కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు. అక్కడ వరకు మేము వచ్చేవి మాకు తప్పుతుంది. బట్ మీకు అందుబాటులో మీకు ఆఫ్లైన్ మీ దగ్గరగా ఉండి చేస్తే అది వేరే డిఫరెంట్గా ఉంటుంది. క్లాసెస్ ట్రై చేస్తున్నాం అది కూడా. సో ఈరోజు మనం ముందుగా కూర్చొని ప్రాణాయామ చేయడం ఎలాగా అనేది చాలా మందికి డౌట్ ఏంటంటే, ఇక్కడ మేడం మేము ఇలా కూర్చున్నాము, ఇలా చేయాలంటే ఎలాగా అంటే కింద కూర్చొని చేయొచ్చా లేదా చైర్లో కూర్చోవాలి? మీరు చైర్లో కూడా కూర్చొని చేయొచ్చు, లేదా కింద ఇలా కూర్చొని కూడా చేయొచ్చు. కానీ మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ నడుం దగ్గర నుంచి మీ వెన్ను నిటారుగా ఉండాలి. అంటే మీ స్పైన్, మీ బటక్స్, మీ హెడ్ స్ట్రైట్గా ఉండాలి. సో ఇవి మీరు కూర్చున్న పొజిషన్లో వెన్నుముక్క నిటారుగా ఉండి చేయాలి ప్రాణాయామం. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ కూర్చున్నా కూడా స్థిరం సుఖం ఆసనం అంటాం. అంటే అలా చైర్లో కూర్చున్నా ఇలా కింద కూర్చున్నా కూడా స్థిరంగా కూర్చోగలగాలి. కంప్లీట్గా మనం అచ్చ తెలుగులో మాట్లాడడం అంటే కూడా కొంతమందికి కొన్ని వర్డ్స్ అర్థం కావు. సో మామూలుగా మన వాడుకలో ఉండే తెలుగు భాషనే మనం ఇక్కడ ప్రయత్నిద్దాం. మరి కంప్లీట్గా ఇంగ్లీషు, హిందీ అలాంటివి కాకుండా అందరికీ అర్థమయ్యే విధంగా. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈరోజు క్లాస్ స్టార్ట్ చేస్తున్నామండి. ముందుగా ఓంకారం 3 సార్లు ఉంటుంది, అలాగే చిన్న ప్రేయర్ కూడా ఉంటుంది. అందరూ 2 చేతులు జ్ఞాన ముద్రలో ఇలా చూపుడు వేలు, మీ బొటన వేలు 2 జస్ట్ టిప్స్ ఇలా టచ్ చేయాలి. ఇలా టిప్స్ మాత్రమే మన వేలు చివరి భాగం అంటే మన గోర్లు, మన వేలు చివరి భాగం ఇలా టచ్ చేయాలి. ఈ 2 ఇలా టచ్ చేసి ఈ ముద్రలో ప్రశాంతంగా స్థిరంగా కూర్చోవాలి. బాడీ ఫ్రీగా ఉండించుకోవాలి, వెన్నుముక నిటారుగా ఉండాలి. కళ్ళు మూసుకొని ఓంకారాన్ని మీరు ఎంత వీలైతే అంత దీర్ఘంగా తీసుకోవచ్చు.
ఎంత దీర్ఘంగా తీసుకుంటారో అంత ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. పూర్తిగా ముందుగా శ్వాసను తీసుకోవాలి, ఇన్హేల్, పూర్తిగా శ్వాసను వదిలేయండి, మళ్ళీ పూర్తిగా శ్వాసను తీసుకోండి, వదిలేయండి, మూడోసారి పూర్తిగా తీసుకోండి, పూర్తిగా శ్వాసను వదిలేయండి. ఇప్పుడు ఓంకారం 3 సార్లు. स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। ముందుగా మనం ప్రాణాయామాలో ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటో చెప్తాను. ముందుగా మీరు ఎలా కూర్చున్నా సరే ఇలాగా సిద్ధాసనంలో కూర్చోవచ్చు, లేదా సుఖాసనం 2 కాళ్ళ క్రాస్ పెట్టుకుని కూర్చోవచ్చు, ఇలా కూడా కూర్చోవచ్చు. మీరు ఇలా కూర్చున్నా ఎలా కూర్చున్నా కూడా స్థిరంగా కూర్చోవాలి. చైర్లో కూర్చున్నా కూడా కాళ్ళు 2 90 డిగ్రీస్లో పెట్టి కూర్చోవాలి. ఈ విధంగా కూర్చొని 2 చేతులు ఇలా ఆకాశం వైపు అర్చితులు తిప్పి ఇలా కూర్చోవచ్చు, లేదా మీరు ధ్యాన ముద్రలో ఇలా ధ్యాన ముద్రలో కూడా కూర్చోవచ్చు. ఇలా కూర్చున్న పొజిషన్లో శ్వాసని పూర్తిగా తీసుకోవాలి. మొదట శ్వాస తీసుకోవడం అనేది చేసినప్పుడు మీ పొట్ట భాగం ముందుకు రావాలి. శ్వాస లోపలికి వెళ్ళినప్పుడు పొట్ట భాగం ముందుకు రావాలి. శ్వాసను పూర్తిగా బయటికి మళ్ళీ వదిలేసేటప్పుడు పొట్ట భాగం లోపలికి వెళ్ళాలి. ఇది ముందుగా మీరు కరెక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ శ్వాస తీసుకునే విధానం ముందు మనం కరెక్ట్ చేసుకోగలిగితేనే మనం ఏది కూడా చేయడానికి మన ప్రాణవాయువు అనేది ముందు మనము ఫస్ట్ కరెక్ట్గా చేయాలి. అందుకని శ్వాస తీసుకోవడము, శ్వాసను వదిలిపెట్టడము, ఆ విధానం ఏంటనేది ముందు మనం తెలుసుకుందాం. శ్వాస ఇప్పుడు నేను లోపలికి తీసుకుంటున్నాను. అందరూ నాతో పాటు చేయండి. ఊరికే కూర్చొని చూడడం కాకుండా చేయండి. చేస్తేనే మనకు వస్తుంది. చూడడం వేరే, చేయడం వేరే. చేయడానికి చూడడానికి చాలా వ్యత్యాసం ఉంది. సో ముందుగా శ్వాసని పూర్తిగా తీసుకోండి, శ్వాసని పూర్తిగా వదిలేసేయండి. శ్వాసను తీసుకున్నాము, శ్వాసను వదిలేసాము. శ్వాసను తీసుకున్నాము, శ్వాసను వదిలేసాము. ఇలాగా ఒక 10 సార్లు చేయడం వల్ల మనము ఆ శ్వాసక్రియని కరెక్షన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను చెయ్యి ఎందుకు పెట్టానంటే పొట్ట భాగం మీద, మన నాభి భాగం మీద చేయి పెట్టాలి. నాభి భాగం మీద చేయి పెడితే మీకు నా మూమెంట్ ఈజీగా తెలియడం కోసం నేను చేయి పెట్టాను. అంతేగాని మీరు చేయి పెట్టాల్సిన అవసరం ఏమీ కాదు.
మీరు చేయి పెట్టుకొని చేయొచ్చు, లేదా రెండు చేతులు ఇలా పెట్టుకొని కూడా నార్మల్గా ఇలాగా శ్వాస తీసుకోవడం శ్వాస వదలడం చేయొచ్చు. శ్వాస తీసుకొని శ్వాస వదిలేయాలి. శ్వాస తీసుకోవాలి, శ్వాసని వదిలేయాలి. శ్వాస తీసుకోవాలి, శ్వాసని వదిలేయాలి. శ్వాస తీసుకోవాలి లోపలికి, శ్వాసని బయటికి వదిలేసారు. ఈ విధంగా మీరు శ్వాస తీసుకోవడం శ్వాసని వదలడం ఎలాగనేది ఇప్పుడు చూశారు కదా. ఇప్పుడు నాతో పాటు నేను కౌంట్ చేస్తాను. కౌంటింగ్తో సమానంగా నాతో పాటు అందరూ చేయాలి. శ్వాసని తీసుకోవడం వదలడం నేను జస్ట్ కౌంటింగ్ మాత్రమే చేస్తాను. అంటే పొట్టని లోపలికి వెళ్ళినప్పుడు 1 అంటాను, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోయినప్పుడు 2 అంటారు. అలాగా మీరు కూడా అదే విధంగా అదే స్పీడ్తో మీరు కంటిన్యూగా శ్వాసను తీసుకోవడం శ్వాసను బయటకు వదిలేయడం, శ్వాసను లోపలికి తీసుకోవడం శ్వాసను బయటకు వదిలేయడం, అలాగా కౌంటింగ్తో అందరం కలిసి ఒకసారి చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. రిలాక్స్ ఇన్ నార్మల్ బ్రెత్. అంటే శ్వాసని సహజంగా తీసుకోండి, సహజంగా వదిలిపెట్టండి. అంటే పొట్ట భాగాన్ని మీరు ముందుకి వెనక్కు ఆడించడం అనేది ఆపేసి నార్మల్గా మీ ముక్కు దగ్గర మాత్రమే శ్వాసను తీసుకోవడం శ్వాసను వదలడం అనేది మనం చేయాలి. అప్పుడు మన బ్రెత్ నార్మల్ అవుతుంది. బ్రెత్ నార్మల్ అవ్వడానికి మనం చేయాల్సింది చిన్నది డిఫరెన్స్ ఏంటంటే, మనం ఇక్కడనే శ్వాస తీసుకుంటాం, అంటే ముక్కు దగ్గర మాత్రమే శ్వాస తీసుకొని శ్వాసను వదిలిపెడతాం. మనం ఏదైనా వాంటెడ్లీ అంటే మనం ప్రయోగాత్మకంగా మనం శ్వాస తీసుకోవడము, ప్రయోగాత్మకంగా శ్వాసను బయటకు వదలడం అలాంటివి చేసినప్పుడు మాత్రమే మనం కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే అప్పుడు పొట్ట భాగం ముందుకి వెనక్కి ఊపడం అనేది మనకు జరుగుతుంది. అది మనకి రోజు ప్రాక్టీస్ చేయంగా అలవాటు అయిపోతుంది. అప్పుడు మనం ఏంటంటే రోజు మనం కూర్చున్న పొజిషన్లో, నుంచున్న పొజిషన్లో ఎప్పుడు శ్వాసను తీసుకున్నా కూడా మనం పొట్ట భాగాన్ని అదే విధంగా మనం మూవ్ చేసుకుంటూనే మన డైలీ లైఫ్లో మన అలవాటు అయిపోతుంది. డైలీ ప్రాక్టీస్ చేసినప్పుడు అది సహజంగా వచ్చేస్తుంది. మనం ఇప్పుడు కొత్తగా మార్చుకొని మనకి కరెక్షన్ చేసుకుంటుంటే కొంతమంది అప్పుడు కొంచెం మనకు అలవాటు అనేది కొంచెం టైం పడుతుంది. అంతే. ఎవరు కూడా నాకు ఇది కష్టంగా ఉంది అని అనుకోకండి. మనం చేయంగా ఏదైనా కూడా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకోవడం ఎలాగా, శ్వాస వదలడం అనేది ఎలాగనే మనం చూసాం. ఇప్పుడు చేయబోయేది ఏంటి, ఇప్పుడు శ్వాసను పూర్తిగా తీసుకొని దాన్ని ఆపాలి. శ్వాసను తీసుకున్న పొజిషన్లో ఆపాలి, శ్వాసను వదిలిన పొజిషన్లో కూడా ఆపాలి. శ్వాస తీసుకున్న పొజిషన్లో
మనం ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతామో ముక్కు మూసుకొని అంతసేపు హోల్డ్ చేయండి. ఇలా చేసేటప్పుడు మీరు ఎప్పుడు కూడా బీపీ ఉన్న వాళ్ళు, లో బీపీ ఉన్న, హై బీపీ ఉన్నా కూడా బీపీ ఉన్న వాళ్ళు చూసుకొని జాగ్రత్తగా చేయాలి. అలాగే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా, ఆయాసం ఉన్న వాళ్ళకి కూడా, అంటే ఆస్తమా అలాంటివి ఉన్న వాళ్ళు, కొంతమందికి థ్రోట్ ఇన్ఫెక్షన్స్, థ్రోట్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. అది మరీ సివియర్గా ఉన్న వాళ్ళకి, అంటే రెగ్యులర్గా బ్రీతింగ్ అనేది వాళ్ళు ఈజీగా చేయలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే నార్మల్గా ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా కొంతమందికి ఉంటుంది బ్రీతింగ్ ప్రాబ్లమ్. అలాంటి వాళ్ళు ఎంత వీలైతే అంత చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. దానివల్ల మీరేం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు శ్వాసను పూర్తిగా తీసుకోండి. రెండో రకం చేస్తున్నాం మనం. ఇప్పుడు ఇందాక ఒకటి చేసాము, ఆ శ్వాసను ఎలా తీసుకోవాలనేది. ఇప్పుడు దానిలో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మనం కలిసినప్పుడు లేదా అలాంటప్పుడు చేద్దాం. ఎందుకంటే నేను కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ గాయత్రి టూర్స్ ట్రావెల్స్ వాళ్ళతోని నేను మానసరోవర్ కైలాస యాత్రకి ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. ఈసారి నేను కూడా ప్రయాణిస్తున్నాను. సో అందుకని మీరు కూడా అందుబాటులో నాకున్నారు కాబట్టి నేను మీకు నాకు తోచిన సహాయం నేను చేస్తున్నాను. సో అందుకని ఇప్పుడు మనం ఈ రెండో ప్రక్రియ చేస్తున్నాము. సెకండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. శ్వాసను పూర్తిగా తీసుకొని బ్రెత్ హోల్డ్ చేయండి. ముక్కు మూసుకొని రెండు చేతులతో ఎడమ చేయి ఇలా పెట్టుకోవచ్చు, అరచేయి ఆకాశం వైపు, లేదా ఇలా పెట్టుకోవడం కష్టంగా ఉందనుకుంటే మీరు ఇలా కూడా ముద్రలో కూడా పెట్టుకోవచ్చు. ఇలా ముద్రలో పెట్టుకొని కుడి చేతితో ప్రాణాయామ ముద్రతో కూడా మీరు చక్కగా ఇలా కూడా చూసుకోవచ్చు. దీన్ని నాసికా ముద్ర అంటారు. నాసికా ముద్ర అంటే ఈ రెండు చూపుడు వేలు, మధ్య వేలు రెండు నుదురు దగ్గర ఆజ్ఞాచక్రం దగ్గర పెడతాము. అలాగే బొటన వేలు, అలాగే మన ఉంగరం వేలు రెండు ముక్కు రంధ్రాలను ముయ్యడానికి, తెరవడానికి ఉపయోగిస్తాం. సో బొటన వేలుతో కుడి ముక్కు రంధ్రాన్ని, ఉంగరం వేలుతో ఎడ ముక్కు రంధ్రాన్ని మూస్తాం. ఈ రెండు వేళ్ళు నుదురు మీద ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టినందువల్ల దీన్ని నాసికా ముద్ర అంటాం. ఇప్పుడు నెమ్మదిగా రెండు ముక్కుల నుంచి శ్వాస తీసుకోండి. రెండు ముక్కుల రంధ్రాలను మూసేసేయండి. నెమ్మదిగా రెండు ముక్కు రంధ్రాలను ఓపెన్ చేసేసి గాలిని శ్వాస నెమ్మదిగా బయటికి వదలాలి. ఇప్పుడు మనం శ్వాస తీసుకొని ఆపడం ఎలాగనేది మనం చూసాం. ఎన్ని సెకండ్లు మీరు శ్వాసను ఆపగలుగుతున్నారో అనేది ఇప్పుడు మీరు గమనించుంటారు. అంటే మనం శ్వాస లోపలికి తీసుకున్న పొజిషన్లో ముక్కు రంధ్రాలు రెండు మూసేసి స్టే చేయడం. అలాగా శ్వాసను తీసుకున్న పొజిషన్లో ఆపేసి ఎన్ని సెకండ్లు అంటే సెకండ్స్ మాత్రమే కౌంట్ చేసుకోండి. ఒక్క సెకండ్కి ఒక్క కౌంటింగే చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు సెకండ్కి ఒక్క కౌంట్ వేసుకున్నప్పుడు మీకు ఎన్ని సెకండ్స్ ఇంకా మనం చేయగలుగుతున్నాం అనేది మీకు ఐడియా వస్తుంది. దాన్ని ఎలా పెంచుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి, డే బై డే ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అనేది మనం చూడవచ్చు. ఇప్పుడు నేను నాసికా ముద్ర కాకుండా జస్ట్ నార్మల్గా మీకు కనిపించడం కోసం నేను చెయ్యిలా పెడితే మీకు కనిపించట్లేదు కాబట్టి నేను నార్మల్గా చేతులు పట్టుకొని ముక్కుని మీకు చూపిస్తున్నాను. ఇందాక చేసే నాసికా ముద్రతో చేసాము. ఇప్పుడు నార్మల్గా సహజంగా రిలాక్స్గా ఫింగర్స్ పెట్టుకొని మనం చేద్దాం. రెండు ముక్కుల నుంచి శ్వాస పూర్తిగా తీసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ముక్కు మూసుకోవాలి.
నెమ్మదిగా చేయి తీసేసి శ్వాసని బయటికి వదిలేయాలి. వదిలేసిన తర్వాత మన శ్వాస నెమ్మదిగా తీసుకోవడం, నెమ్మదిగా వదలడం, నెమ్మదిగా తీసుకోవడం, నెమ్మదిగా వదలడం. ముక్కు రంధ్రాల దగ్గరే మనం చేయి తీసిన వెంటనే శ్వాస ఫోర్స్గా బయటకు వచ్చేస్తుంది. దాన్ని మనం నెమ్మదిగా కంట్రోల్ చేసుకుంటూ నెమ్మదిగా నార్మల్ బ్రీతింగ్లోకి చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అలా చేసినప్పుడు మీ గుండె కొట్టుకోవడం అనేది ఎక్కువ వేగం కాకుండా ఉంటుంది. మనకు రేపు ఆ హై ఆల్టిట్యూడ్లో వెళ్ళినప్పుడు, అక్కడ నడిచేటప్పుడు, మన మానసరోవర్ కైలాస యాత్రకి వెళ్ళినప్పుడు అక్కడ నడిచేటప్పుడు మనకి శ్వాసను తీసుకొని అలా ఆపెట్టి కూడా నడిస్తే కొంచెం మనం ఎక్కువ దూరం మనం ఆక్సిజన్ లెవెల్స్ మనం హోల్డ్ చేయడం వల్ల ఎక్కువ దూరం నడవగలుగుతాం. అంటే మనం తీసుకున్న పొజిషన్ లోపల పొట్టలో మనకు ఆక్సిజన్ అనేది కొంచెం ఎక్కువసేపు ఉండాలి లోపల. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో శ్వాస తీసుకున్న పొజిషన్లో మనం ఆపెట్టుకోవాలి. లోపల బయటికి వచ్చేస్తుంది. అంటే మనం తీసుకోవడము ఒక బేసిక్ లెవెల్ చెప్తాను. తీసుకోవడం ఒక 10 seconds తీసుకున్నాం అనుకోండి, వదలడం ఒక 20 seconds వదలాలి. అంటే తీసుకున్న శ్వాస లోపలికి తీసుకున్న దానికంటే కూడా వదిలే శ్వాస దానికి డబుల్ ఉండేట్టుగా చూసుకోవాలి. మనం హై ఆల్టిట్యూడ్లో వెళ్ళినప్పుడు మనకు అది చాలా ఉపయోగపడుతుంది. మీకు అలా అవ్వాలి అంటే ఫస్ట్ మీరు సమానంగా చేయడం ఫస్ట్ అలవాటు చేసుకోవాలి. అంటే శ్వాస తీసుకోవడం ఒక 10 seconds, శ్వాస మళ్ళీ వదిలేయడం ఒక 10 seconds, మళ్ళీ శ్వాస తీసుకోవడం 10 seconds చేసి దాన్ని మళ్ళీ డబుల్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఒక 10 కౌంట్ తీసుకున్నాం అనుకోండి, లోపలికి గాలి 10 seconds తీసుకున్నాం అనుకోండి, వదలడము ఒక 15 seconds చేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత నెక్స్ట్ రౌండ్కి 20 seconds చేసుకోవాలి. అలాగా కొంచెం కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. సో కొంచెం పెంచుకోవడం వల్ల మనం ఎక్కడ వరకు మనకి ఎన్ని ఈక్వల్గా చేయాలనేది మనకు అర్థమవుతుంది. అంటే ఒక 10 seconds తీసుకోవడం, దాన్ని 10 seconds మళ్ళీ వదలడం, మళ్ళీ కొద్దిసేపు అయ్యాక మళ్ళీ సెకండ్ రౌండ్లో మళ్ళీ 10 seconds తీసుకోవడం, 15 seconds వదలడం శ్వాసని, మళ్ళీ 10 seconds తీసుకోవడం, 20 seconds మళ్ళీ శ్వాసని బయటకు వదలడం. అలాగా అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మనం అది ఎలా చేద్దాం అనేది మనం ఇప్పుడు చూస్తాం. ఇంకోటి, ఇప్పుడు మనం చేసే సెకండ్ విధానంలో రెండోది చేసేటప్పుడు మనం గాలి తీసుకొని హోల్డ్ చేసాం. ఇప్పుడు గాలి తీసుకోవడం ఎన్ని సెకండ్స్ హోల్డ్ చేస్తున్నామో మేబీ మీరు ముందు ఫస్ట్ సారి చేసినప్పుడు మీరు గాలి తీసుకోవడము మీరు కొంచెం లెక్క పెట్టుకుపోవచ్చు. సో ఇప్పుడు లెక్క పెట్టండి. అంటే శ్వాస తీసుకున్న పొజిషన్లో ఎన్ని సెకండ్లు మీరు ఆపగలుగుతున్నారు. అలాగే శ్వాసని చేయి తీసేసిన తర్వాత నార్మల్గా శ్వాస నార్మల్గా ఉండాలి. కంట్రోల్ అయిపోయిన తర్వాత బ్రెత్ నార్మల్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్లో కూడా మనం సేమ్ అంతే కౌంట్ ఉండాలి. లేకపోతే కొంచెం పెంచగలగాలి. మాత్రం తగ్గకూడదు కౌంట్. అంటే ఎన్ని సెకండ్స్ చేస్తున్నామో అది కొంచెం తగ్గకుండా చూసుకోండి. సేమ్ ఉన్నా పర్వాలేదు, లేదా పెంచినా పర్వాలేదు. మనం ఇప్పుడు ఫస్ట్ రౌండ్ చేస్తున్నాము. ఇప్పుడు దీంట్లో శ్వాస తీసుకొని ఎన్ని సెకండ్లు ఉంటున్నాం అనేది కౌంట్ చేసుకోండి. ఎవరిది వాళ్ళు పూర్తిగా శ్వాస తీసుకోండి, ముక్కు మూసుకోండి, కౌంట్ చేసుకోండి. ఎవరిది వాళ్ళు సెకండ్కి ఒక కౌంటే చేసుకోవాలి. ఒక్క సెకండ్కి ఒక్క కౌంట్. అలాగా చేసుకున్న తర్వాత నిదానంగా మళ్ళీ వదిలేసి నార్మల్ శ్వాసకు వచ్చేసేయండి. నార్మల్ శ్వాసకు వచ్చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇప్పుడు నాతో పాటు సెకండ్ రౌండ్ మళ్ళీ అందరు చేయండి. శ్వాసను పూర్తిగా తీసుకోండి, హోల్డ్ చేయండి,
నెమ్మదిగా శ్వాస వదిలేసేయండి. శ్వాసని నార్మల్ పొజిషన్లో తీసుకొచ్చుకోండి, అంటే రిలాక్స్ పొజిషన్లో కూర్చోవాలి. 2 అరచేతులు ఆకాశం వైపు వదిలేసిన తర్వాత మీ శ్వాస నార్మల్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ రౌండ్, థర్డ్ రౌండ్ మళ్ళీ ఇంకొకసారి అలాగే శ్వాసను తీసుకోవాలి, మళ్ళీ ముక్కు మూసుకోవాలి. ఎన్ని సెకండ్స్? ఇప్పుడు మీ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఎన్ని కౌంట్ చేశారో ఒక్కొక్కరు 5 చేసి ఉండొచ్చు, ఒక్కొక్కరు 10 చేసి ఉండొచ్చు, ఒక్కొక్కరు 20 చేసి ఉండొచ్చు, ఇంకొకరు 30 చేసి ఉండొచ్చు. అలాగా ఇంక్రీజ్ చేసుకున్న ప్రకారం అందరూ ఒక్కొక్కరి కెపాసిటీ ఒక్కొక్కలాగా ఉంటాయి, లంగ్ కెపాసిటీ. దాన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవడం కోసమే ఇప్పుడు మనం చేసే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని. సో డే బై డే ఎలా ఇంక్రీజ్ చేసుకుంటామో అలాగే ఇప్పుడు ఒక్కొక్క రౌండ్ కూడా మనం అలా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ రౌండ్లో మళ్ళీ ఎన్ని టైమ్స్ చేస్తున్నారు చూడండి. ఆ థర్డ్ రౌండ్లో మీరు ఎన్ని టైమ్స్ చేశారో, సెకండ్ రౌండ్లో ఎన్ని టైమ్స్ చేశారో దానికంటే ఇంకొంచెం ఎక్కువ ఉండడానికి ట్రై చేయండి. కానీ మరీ బలవంతం పెట్టకండి, నెమ్మదిగా వస్తుంది బై ప్రాక్టీస్. మళ్ళీ శ్వాస పూర్తిగా తీసుకోండి. నెమ్మదిగా శ్వాసని వదిలేయండి. సో ఇలాగా శ్వాసని నెమ్మదిగా వదిలేసిన తర్వాత శ్వాస నార్మల్ చేసుకోండి. బ్రీతింగ్ నార్మల్ అయిన తర్వాత అప్పుడు నిదానంగా శ్వాసని, ఇప్పుడు మనం శ్వాస వదిలేసిన పొజిషన్లో ఎన్ని సెకండ్స్ ఉండగలుగుతాం అనేది మీరు కౌంట్ చేసుకోండి. అంటే శ్వాస తీసుకొని శ్వాసను పూర్తిగా బయటకు వదిలేసేయాలి. శ్వాసను తీసుకోండి, శ్వాసని పూర్తిగా బయటికి వదిలేయండి. శ్వాసను తీసుకొని శ్వాసను పూర్తిగా బయటకు వదిలేసి ముక్కు మూసుకొని హోల్డ్ చేయాలి. మళ్ళీ అంటే ఇదే మనం శ్వాస తీసుకున్న పొజిషన్లో హోల్డ్ చేసాము, ఇప్పుడు శ్వాస తీసుకొని వదిలేసిన తర్వాత హోల్డ్ చేస్తున్నాం. నెమ్మదిగా శ్వాసను తీసుకొని మీ శ్వాసని నార్మల్గా తీసుకోవాలి, వదలాలి, తీసుకోవాలి, వదలాలి. అంటే నెమ్మదిగా ముక్కు భాగం దగ్గర తీసుకొని వదలాలి. అంటే డీప్గా తీసుకోకుండా, అంటే మనం చేయి తీసిన వెంటనే మన శ్వాస ఆల్రెడీ నార్మల్కి వెళ్ళిపోవడానికి ట్రై చేయాలి. మనం ఫాస్ట్గా చేసినప్పుడు ఆయాసం అనేది వస్తుంది, అది రాకుండా చూసుకోవాలి. రేపు మనం హై ఆల్టిట్యూడ్లో అక్కడ ప్రయాణించినప్పుడు కూడా మన యాత్రలో కూడా శ్వాసను తీసుకొని నెమ్మదిగా హోల్డ్ చేసుకోగలగాలి. ఆ తర్వాత శ్వాస నెమ్మదిగా బయటికి వదిలేయగలగాలి. ఇప్పుడు మనం ఇప్పుడు చేసింది ఏంటి? శ్వాసని తీసుకొని వదిలేసి హోల్డ్ చేసాం. సెకండ్ రౌండ్ మళ్ళీ అలాగే చేయండి. శ్వాసను తీసుకొని ఎక్సేల్ చేసేసి మళ్ళీ ముక్కు మూసుకొని ఎన్ని సెకండ్ ఉండగలుగుతున్నారో కౌంట్ చేసుకోండి. మనం చేసిన ఫస్ట్ రౌండ్ కంటే కూడా సెకండ్ రౌండ్లో ఇంకొంచెం ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయండి. ఒక 3 చేయండి, దాని తర్వాత ఒక 5 చేయండి. అలా కొంచెం ఇంక్రీజ్ చేయండి చాలు. 3 సెకండ్స్ ఇంక్రీజ్, ఒక 5 సెకండ్స్ ఇంక్రీజ్, అలా చేసుకుంటే చాలు. మనకి అదే చాలా ఎక్కువైపోతుంది. అంతవరకు మనం హోల్డ్ చేయగలిగితే అదే చాలా మనకి బెనిఫిట్ ఉంటుంది లంగ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం. రైట్, మళ్ళీ సెకండ్ రౌండ్. శ్వాసను పూర్తిగా తీసుకోండి, శ్వాసను పూర్తిగా బయటకు వదిలేసేయండి, ముక్కు మూసుకోండి.
ఫస్ట్ రౌండ్ కంటే కూడా సెకండ్ రౌండ్ తగ్గకుండా చూసుకోవాలి. సేమ్ చేసినా పర్వాలేదు, లేదా ఎక్కువ చేయకపోయినా పర్వాలేదు, ఈక్వల్ గా మాత్రం ఉండాలి. ఫస్ట్ రౌండ్ తగ్గకుండా చేయండి, కావాలంటే పెంచగలగాలి అంతే. అలా చేయడానికి ట్రై చేయండి. నార్మల్ శ్వాస తీసుకొని రిలాక్స్ అయిపోండి. మళ్ళీ ఇప్పుడు థర్డ్ రౌండ్ ఇంకొకసారి చేయండి. శ్వాసను పూర్తిగా తీసుకొని పూర్తిగా బయటకు వదిలేసి ఫస్ట్ రౌండ్ కంటే సెకండ్ రౌండ్ కంటే కూడా ఒక 2-3 పాయింట్స్ అంటే 2-3 సెకండ్స్ అన్నా మనం ఎక్కువ చేయాలి. సెకండ్కి 1 కౌంటే లెక్క పెట్టాలి, ఫాస్ట్గా లెక్క పెట్టకండి. శ్వాస తీసుకోండి, శ్వాసను ఫోర్స్ఫుల్ గా బయటకు వదిలేసేసి ముక్కు మూసుకోండి. నెమ్మదిగా చెయ్యి తీసేసి శ్వాసని నార్మల్గా చేసుకోవాలి. మనకి ఆయాసం రాకుండా చూసుకోవాలి. అప్పుడే మన నార్మల్ శ్వాస అంటాం దాన్ని. శ్వాస నార్మల్గా ఉంటేనే, మనకు ఆయాసం రాకుండా ఉంటేనే అది నార్మల్ శ్వాస. మనం ఎంతసేపు ఆపుకున్నా కూడా, మనం ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఏమవుతుంది, నాకు ఆయాసం అనేది రాకుండా ఉండాలి. ఫస్ట్ ఎలా బ్యాలెన్స్గా మాట్లాడుతున్నానో అలాగే బ్యాలెన్స్గానే మాట్లాడగలిగితే అప్పుడు నాకు ఆయాసం రానట్టు లెక్క. అంటే శ్వాసను మనము దీర్ఘంగా తీసుకొని దీర్ఘంగా వదిలిపెట్టేసినప్పుడు మనం ఆయాసం అనేది కంట్రోల్ చేసుకోగలిగితే లంగ్ కెపాసిటీ మనకి ఇంక్రీజ్ అవుతుంది, ఆయాసం అనేది రాకుండా ఉంటుంది. అది ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం శ్వాస తీసుకోవడము, శ్వాస ఎలా తీసుకోవాలి, శ్వాస తీసుకోవడము ఎట్లా హోల్డ్ చేయాలి, శ్వాస వదలడము ఎలా వదిలేసి ఎంతసేపు హోల్డ్ చేయాలనేది మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఈ ప్రాక్టీస్ మీరు శ్వాస తీసుకోవడము, శ్వాస వదలడం అనేది కరెక్షన్ చేసుకున్నాం ఇప్పుడు. అలాగే శ్వాస ఎంతసేపు హోల్డ్ చేయాలనేది నేర్చుకున్నాం, ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఈ ప్రక్రియ మీరు ఇప్పుడు చేసిన ప్రాణాయామాలు ఖచ్చితంగా రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ 2 times రోజు ప్రాక్టీస్ చేస్తే చక్కగా మీకు ఆ బెనిఫిట్ అనేది చక్కగా రేపు మీరు ఒక హై ఆల్టిట్యూడ్లో కూడా మీకు ఏ సమస్య రాకుండా మీకు ఇది కాపాడుతుంది. అందుకని వెళ్ళేదాకా మీరు వెళ్ళేదాకే కాదు, మీ లైఫ్ లాంగ్ మన జీవితాంతం అలా ప్రాక్టీస్ చేసుకుంటే చాలా మంచిది, ఆరోగ్యంగా ఉంటాం. లేదు అట్లీస్ట్ మనం ఇప్పుడు కైలాస యాత్రకి వెళ్ళే వరకన్నా సరే చేయగలిగితే కంటిన్యూగా అది మీకు చక్కగా ఉపయోగపడుతుంది. మేము ఇంతసేపు మీకు టైం స్పెండ్ చేసి చెప్తున్నందుకు అది మీరు బెనిఫిట్ పొందితే అది మీకు ఉపయోగపడితే మీరు ఉపయోగించుకుంటే మీకు మంచిది, అందరికీ మంచిది. థ్యాంక్ యూ.